చార్లెస్ హెన్రీ మెకింతోష్. ఇతను క్రీస్తు శకం 1820 అక్టోబర్లో జన్మించాడు. ఇతని తండ్రి హైలాండ్ రెజిమెంటల్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడు. మెకింతోష్ తన 18వ ఏట జేఎన్ డార్బీ వ్రాసిన ఆపరేషన్స్ ఆఫ్ ద స్పిరిట్ అనే పుస్తకం, తన సహోదరి వ్రాసిన ఉత్తరం చదివి మారుమనసు పొందాడు. క్రీస్తు శకం 1938లో ఐర్లాండ్లోని లైమ్రిక్ బిజినెస్ హౌస్లో పనిచేసేందుకు వెళ్ళాడు. అక్కడ ప్లిమత్ బ్రదరన్లలో గుర్తింపు పొందాడు. డబ్లిన్లో బెల్లెట్ పరిచర్య యవ్వనస్తుడైన మెకింతోష్పై ఎంతో ప్రభావం చూపింది. తాను ప్రజల మధ్య వేదికలపైన సేవ నుండి విరమించుకుని వ్రాయటం తన జీవిత ధ్యేయంగా చేసుకున్నాడు. క్రీస్తు శకం 1843లో ప్రచురించిన మొదటి కరపత్రం దేవునితో సమాధానం ఆత్మల రక్షణార్థం ఎంతో ఉపయోగపడుతుంది. అప్పటికి ఇతని వయస్సు 24 సంవత్సరాలు. అటు తరువాత జేఎన్ డార్బీకి వ్రాసిన ఉత్తరాలు, పిల్లల కోసం ప్రచురించిన మాసపత్రికలు, అటుపైన యవ్వనస్తుల కోసం ప్రచురించిన మాసపత్రికలు ఎంతో సేవ చేశాయి. పంచకాండాలపై వ్యాఖ్యానం పేరెన్నిక గన్నది. ఒక చిన్నపిల్లల పాఠశాలను స్థాపించి వారి మధ్య సేవ చేస్తూ ఆనాటి కాలంలో పేదరికం చేత విలవిల్లాడిపోయే ప్రజలకు సేవ చేస్తూ సేవా సంతృప్తిని కలిగి జీవించాడు. వేదాంత విద్యను అభ్యసించిన వ్యక్తి కాదు. క్రీస్తు శకం 1859లోని గొప్ప ఐరిష్ ఉజ్జీవంలో ప్రత్యక్షంగా పాల్గొని బహిరంగ సేవలో కూడా పాల్గొన్న సందర్భాలున్నాయి. అద్భుతమైన రచనా శైలి, సులభమైన భావ వ్యక్తీకరణ ఇతని సొంతం. మెకింతోష్ మరణించటానికి ముందు ప్రార్థించినప్పుడు సిఏ కోట్స్ ఆ ప్రార్థన విని వృద్ధుడైన లేవీయుడు తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నట్లుంది. హృదయాన్ని ఎంతగానో తాకింది. ఈయన అంతరంగంలో సేవ ఎడల ఎంతో భారం ఉంది అన్నాడు. అనారోగ్యం వల్ల వ్రాసేందుకు వీలులేని పరిస్థితుల్లో కూడా ఆ సమయాన్ని అతి కష్టం మీద వ్రాసేందుకే వినియోగించాడు. క్రీస్తు శకం 1896 నవంబర్ 2న మెకింతోష్ ప్రభు వద్ద శాశ్వతంగా ఉండేందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు.